ఒక దేశం దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ ఉంది. కానీ ఆ దేశ ప్రజలు ఈరోజు ఆకలితో ఉన్నారు. ఆయిల్ ఉన్న దేశం ఎందుకు ఇంత పేద దేశంగా మారింది? అమెరికా ఎందుకు ఈ దేశం మీద పడింది? వెనిజులా చేసిన అసలు తప్పేంటి? ఈ వీడియోలో వెనిజులా కథ కాదు, ప్రపంచాన్ని ఎవరు ఎలా కంట్రోల్ చేస్తున్నారో చెప్పే కథ. చివరి వరకు చూడండి, ఎందుకంటే వెనిజులా విషయం మాత్రమే కాదు, ఇది రేపు ఏ దేశమైనా కావచ్చు. ఒకప్పుడు వెనిజులా అంటే అమెరికాలోని అత్యంత ధనవంతమైన దేశం. 1970s, 80sలో వెనిజులా ప్రజలు అమెరికన్ స్టైల్ జీవితం గడిపేవాళ్ళు. పెట్రోల్ ధర నీళ్ల కంటే తక్కువగా వచ్చేది. ప్రభుత్వ ఉద్యోగాలు, బాగా జీతాలు ఇచ్చేవి. విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవడం వాళ్ళకు ఒక సాధారణ విషయం. దీనికి కారణం ఒక్కటే, అదే ఆయిల్. ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలున్న దేశం వెనిజులా. ఆయిల్ అమ్మకంతో వచ్చే డబ్బే దేశాన్ని నడిపింది. కానీ ఇక్కడే ఒక పెద్ద తప్పు జరిగింది. వెనిజులా తన దేశాన్ని ఒకే ఒక్క ఆదాయ వనరులపై ఆధారపడి చేసింది. ఆయిల్ ఉన్నంతకాలం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాలం మారింది. ప్రపంచంలో ఆయిల్ ధరలు పడిపోయాయి. కానీ వెనిజులా మారలేదు. ఆయిల్ కాకుండా ఇంకో రంగాన్ని బలపరచలేదు. వ్యవసాయం బలహీనమైంది. పరిశ్రమలు ఎదగలేదు. ప్రజలు ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడే అలవాటు పెరిగింది. ప్రభుత్వం చూసుకుంటుంది అన్న ఆలోచన బలపడింది. ఇది బయటకి మంచిగా కనిపించినా లోపల చాలా ప్రమాదకరం. ఎందుకంటే డబ్బు వచ్చే దారి ఒక్కటే ఉంటే ఆ దారి మూసుకపోతే దేశం ఆగిపోతుంది. అదే సమయంలో వెనిజులాలో రాజకీయాలు మారాయి. హ్యూగో చావేజ్ అనే నాయకుడు వచ్చాడు. అతను ప్రజలకు హీరోలా కనిపించాడు. ఆయిల్ మనది, డబ్బు మనది అని చెప్పాడు. పేదలకు ఉచిత పథకాలు ఇచ్చాడు. ఆరోగ్యం, విద్య, రేషన్ అన్ని ప్రభుత్వమే చూసింది. మొదట్లో ప్రజలు చాలా సంతోషించారు. కానీ ఈ పథకాల వెనుక ఉన్న నిజం ఏంటంటే ఆ డబ్బు మొత్తం ఆయిల్ నుంచే వస్తుంది. భవిష్యత్తు కోసం దాచడం లేదు, పెట్టుబడులు పెట్టడం లేదు. హ్యూగో చావేజ్ ప్రభుత్వం అమెరికా మాట వినడం మానేసింది. మా ఆయిల్ మీద మా హక్కు అని గట్టిగా చెప్పింది. అంతేకాకుండా అమెరికా శత్రువుగా భావించే రష్యా, చైనా, ఇరాన్ లాంటి దేశాలతో స్నేహాలు పెంచుకుంది. ఇదే అమెరికాకు అసలు సమస్య. ఇది ఆయిల్ సమస్య కాదు, ఇది కంట్రోల్ సమస్య. అప్పుడే వెనిజులా, అమెరికా మధ్య ఒక చల్లని యుద్ధం మొదలైంది. అమెరికా వెనిజులాపై నేరుగా యుద్ధం చేయలేదు, బాంబులు వేయలేదు, సైన్యాన్ని పంపలేదు. కానీ చేసింది మరింత ప్రమాదకరమైన పని. అదే డాలర్ని ఆయుధంగా మార్చడం. ప్రపంచంలో ఆయిల్ అంటే డాలర్. ఆయిల్ అమ్మాలంటే డాలర్లోనే డీల్ చేయాలి. బ్యాంకులు, ట్రేడింగ్, షిప్పింగ్ అన్ని డాలర్ సిస్టమ్ మీదే. అమెరికా ఏం చేసిందంటే వెనిజులాను ఈ డాలర్ సిస్టమ్ నుంచి నెమ్మదిగా బయటకు నెట్టింది. వెనిజులాపై శాంక్షన్స్ విధించింది. శాంక్షన్స్ అంటే యుద్ధం కాదు, నీతో మేము వ్యాపారం చేయమని చెప్పడం, నీ డబ్బు ప్రపంచ బ్యాంకులో తిరగనివ్వమని చెప్పడం. అమెరికా వెనిజులా ఆయిల్ కొనొద్దని ప్రపంచ దేశాలకు ఒత్తిడి పెట్టింది. వెనిజులా ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసింది. అమెరికా కంపెనీలను వెనిజులా నుంచి బయటకు పంపించింది. ఇది ఒకేసారి జరగలేదు, నెమ్మదిగా ఊపిరి ఆపినట్టు జరిగింది. దీని ప్రభావం ప్రభుత్వం మీద కాదు, సాధారణ ప్రజల మీద పడింది. వెనిజులాలో డబ్బు విలువ పడిపోయింది. ఒకప్పుడు 100 రూపాయలతో కుటుంబం నడిచేది. ఇప్పుడు అదే డబ్బుతో ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా రావడం లేదు. ఇన్ఫ్లేషన్ అంతలా పెరిగిపోయింది. ఏటీఎంలో డబ్బులు ఉన్నా కొనడానికి సరుకులు లేవు, మెడిసిన్స్ దొరకడం లేదు, పిల్లలకు పాలు లేవు. ప్రజలు క్యాష్ కట్టలుగా మోసుకెళ్లి కూరగాయలు కొంటున్నారు. వెనిజులా ప్రజలు దేశం విడిచారు. ఆకలి, నిరుద్యోగం, భయం ఇవన్నీ కలిసి లక్షల మంది దేశం వదిలి పారిపోయారు. పక్క దేశాలైన కొలంబియా, బ్రెజిల్ వాళ్లకు శరణార్థులుగా మారారు. ప్రభుత్వాన్ని శిక్షించాలని మొదలైన శాంక్షన్స్ చివరికి ప్రజల్ని నాశనం చేశాయి. ఇదంతా వెనిజులా తప్ప లేదా అమెరికా ప్లానా? నిజం ఏంటంటే వెనిజులా ఒకే ఆదాయంపై ఆధారపడింది. అమెరికా ఆ బలహీనతను ఉపయోగించుకుంది. హ్యూగో చావేజ్ ఉన్నంతకాలం వెనిజులా ఒక రకంగా నడిచింది. అతను బలమైన నాయకుడు, ప్రజలతో కనెక్షన్ ఉంది, సైన్యంపై పట్టు ఉంది, ఆయిల్, డబ్బు ఎలా పంచాలో తెలుసు. కానీ 2013లో చావేజ్ చనిపోయాడు. అక్కడితో అసలు సమస్య మొదలైంది. చావేజ్ తర్వాత అధికారంలోకి వచ్చిన వ్యక్తి నికోలస్ మదురో. ఆయన పార్టీ మనిషి, కానీ నాయకత్వ బలం చాలా తక్కువ. ఎకనామీ మీద స్పష్టత లేదు, క్రైసిస్ హ్యాండిల్ చేసే అనుభవం లేదు. అయినా కూడా ఆయన ఒక పని చేశాడు. అదే చావేజ్ స్టైల్ని అలానే కొనసాగించాడు. కానీ పరిస్థితులు మారిపోయాయని గుర్తించలేదు. 2014 తర్వాత ప్రపంచంలో ఆయిల్ ధర ఒక్కసారిగా పడిపోయింది. ఇక్కడే అసలు సమస్య ఏంటంటే వెనిజులాకు ఆదాయం దాదాపు పూర్తి ఆయిల్ మీదే. ఆయిల్ తప్ప ఇంకో బలమైన రంగం లేదు. అమెరికా లాంటి దేశాలకు ఐటీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అగ్రికల్చర్ ఉంది. వెనిజులాకు ఆయిల్ ఒక్కటే. ధర పడిపోయిందంటే ప్రభుత్వానికి డబ్బు లేదు, సబ్సిడీస్ ఇవ్వలేకపోయారు, ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. అప్పుడే మదురో చేసిన పెద్ద తప్పేంటంటే డబ్బు లేకపోయినా డబ్బు ముద్రించడం మొదలుపెట్టాడు. డబ్బు ఎక్కువైతే దాని విలువ తగ్గిపోతుంది. ఇదే హైపర్ ఇన్ఫ్లేషన్. వెనిజులాలో పరిస్థితి ఎలా ఉందంటే ఉదయం ధర సాయంత్రానికి మారిపోయింది. జీతం చేతికి వచ్చేలోపే విలువ తగ్గిపోతుంది. నోట్లు పనికిరాకుండా మారాయి.
ప్రజలు డబ్బుతో కాకుండా బంగారం, డాలర్, బియ్యం, నూనెతో ట్రేడింగ్ చేశారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరమైన సంకేతం. ఈ రోజు అమెరికా మళ్ళీ వెనుజులాని టార్గెట్ చేయడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది ఆయిల్. ప్రపంచంలో యుద్ధాలు, టెన్షన్స్ పెరిగినప్పుడు ఆయిల్ చాలా కీలకమవుతుంది. వెనుజులా దగ్గర భారీ ఆయిల్ ఉన్నా అది అమెరికా కంట్రోల్లో లేదు. రెండోది చైనా, రష్యాల ప్రభావం. వెనుజులా ఇప్పుడు అమెరికాకి శత్రువు దేశాలైన చైనా, రష్యా దగ్గరికి వెళ్ళింది. ఇది అమెరికాకి చాలా ప్రమాదంగా కనిపిస్తుంది. మూడోది డాలర్. వెనుజులా ఆయిల్ను డాలర్లో కాకుండా వేరే కరెన్సీలో అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇది డాలర్కి సవాల్. అందుకే అమెరికా ప్రజాస్వామ్యం, హ్యూమన్ రైట్స్ అనే మాటలు చెప్పి వెనుజులాపై అటాక్ చేస్తుంది. కానీ అసలు కారణం ఆయిల్. అమెరికా మాట వినని దేశాన్ని అది వదలదు. వెనుజులా కథ మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. ప్రపంచం న్యాయంతో నడవదు, అవసరాలతో నడుస్తుంది. ఎవరి దగ్గర అవసరమైనది ఉందో వాళ్ళపై అందరూ చూపు పడుతుంది. వాళ్ళు ఎలా నడుస్తారో అలాగే భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఇది వెనుజులా తప్పు అని మాత్రమే చెప్పలేం. ఇది ప్రపంచం పనిచేసే విధానం. ఈరోజు ఇది వాళ్ళ కథ, రేపు ఇంకెవరి కథ అవుతుందో ఎవరు చెప్పలేరు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.